నమస్కారం. జై శ్రీమన్నారాయణ. డెస్టినేషన్ ఆ జర్నీ. అక్కడక్కడ కొన్ని సామెతలు, పలుకుబళ్ళు రాసిపెట్టారు. అవి ఏ దేశానికి సంబంధించినవి, ఏ ప్రాంతానికి సంబంధించినవి అని తెలియదు. ఏ భాషలో మొదట వచ్చిందో కూడా తెలియదు. వాస్తవంగా అది సామెత లేక ఎవరైనా పెద్దలు చెప్పిన విషయమా, తెలిసిన వాళ్ళు చెప్పిందా కాదా అని కూడా మనకు వివరాలు తెలియవు. అలాంటి వాటిలో ఒకటి చదివాను. దాంట్లో డెస్టినేషన్ ఈజ్ నాట్ మ్యాటర్, ద జర్నీ ఈజ్ ఇంపార్టెంట్ మ్యాటర్ అని ఉంది. అంటే మనం వెళ్ళే చోటు కాదు ప్రాధాన్యం, ప్రయాణమే ముఖ్యం అని ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది కాదు, ఎలా వెళుతున్నాం, ఆ ప్రయాణం ఎలా సాగుతుంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనుభవాలు ముఖ్యం అని దాంట్లో రాయబడింది. ప్రపంచ విషయంలో కూడా, అంటే లౌకిక విషయంలో కూడా అంగీకారయోగ్యం కాదు. ఎక్కడికి వెళుతున్నామనే లక్ష్యం లేకుండా ప్రయాణం చేయడం జరగదు. అలా ప్రయాణం చేయడం మంచిది కూడా కాదు. ఖచ్చితంగా లక్ష్యం ఉండాలి. లక్ష్యాన్ని పొందాం అనే సంతోషం, లక్ష్యాన్ని చేరుకున్నాం అనే సంతోషం ఉండాలి. లక్ష్యాన్ని చేరినప్పుడే మనం సంతోషిస్తాం. అక్కడ సెలబ్రేషన్కి ప్లాన్ చేసేదానికంటే ఆ స్థలానికి, ఆ లక్ష్యాన్ని చేరడానికి చేసిన కృషి ముఖ్యం అని చెప్పడం న్యాయం. ఉదాహరణకు, నేను పరీక్షలో మంచి మార్కులు సాధిస్తాను, స్టేట్ ఫస్ట్ వస్తాను, ఆ తర్వాత అందరూ నన్ను పొగుడుతారు, మెచ్చుకుంటారు. అప్పుడు ఇట్లా సెలబ్రేట్ చేస్తాను, ఇక్కడిక్కడ చేసుకుంటాను, వీళ్ళని పిలుస్తాను అనే దాని గురించి చెప్పడం కంటే, ఆ మార్కులు సాధించడానికి పడే శ్రమ, ప్లాన్, దాని గురించి చెప్పాలి. అది అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఈ లోకంలోనే ఇలాంటివి చెప్పలేకపోతే పైలోకం గురించి అస్సలు చెప్పలేము. సన్యాసి అయినా సరే ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యం లేకుండా ఎవరూ ఉండరు. ఆ లక్ష్యం నెరవేరడం కోసమే ఆయన కృషి చేస్తారు. అన్నీ వదిలేసిన వాడే ముని. అందుకని ముక్తి వద్దు, వదిలేస్తున్నాను అని అనడు. తత్వం, హితం, పురుషార్థం అనే 3 విషయాలు చెప్తారు. తత్వం అంటే ఆత్మ అనుకుందాం. దానికి ఇష్టమైన పురుషార్థం ఏంటి? ఏ జన్మ ఎత్తితే దానికి సంబంధించిన పురుషార్థం దొరుకుతుంది, ఏ జన్మ ఎత్తితే దానికి సంబంధించిన ఆహారమే దొరుకుతుంది కదా. ఎలాంటి జన్మ ఉంటే అలాంటి ఆహారం దొరుకుతుంది. ఉదాహరణకు, సింహం అయితే లేళ్ళని తింటుంది, పశువైతే గడ్డిని తింటుంది, మనిషి అయితే ఆహారం వేరుగా ఉంటుంది. అలాగే సింహం అయితే గర్జిస్తుంది, కుక్క అయితే మురుగుతుంది. కాబట్టి ఎలా పుట్టాను అన్న దాన్ని బట్టి ఏం పొందాలి అనేది నిర్ణయింపబడుతుంది. దాంట్లో మెల్లమెల్లగా ఆత్మ ఫిక్స్ అవుతుంది. మనం ఏ ఊరికి వెళ్ళాలో ఆ రూటు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తాం. అంతే తప్ప ప్రయాణం ముఖ్యం అని ఏదో ఒక బస్సు ఎక్కి ఎక్కడికో ప్రయాణం చెయ్యం. అలాగే ఆధ్యాత్మికంలో కూడా ముందు పురుషార్థం, ఆ తర్వాత దానికి మార్గం, అధికారం, యోగం, జ్ఞానయోగమా, భక్తి యోగమా, శరణాగతి మార్గమా అని నిర్ణయం అవుతుంది. ఇవన్నీ మార్గాలు. ఆ మార్గం కూడా బాగానే ఉంటుంది అని ఆళ్వార్లు అంటారు, పాడతారు. అందుకని ముక్తి అక్కర్లేదు అని వాళ్ళు అనలేదు. కానీ ముక్తిని పొందాలని కోరిక అందరికీ ఉంటుంది. అది పొందడానికి మార్గం ఏమిటి అని చూసినప్పుడు అది సుఖమైన మార్గంగా ఉండాలని కోరుకుంటారు. అంతే తప్ప మార్గమే చాలు అనుకోరు. ఇలాగే ఎక్కడెక్కడో ఏవేవో రాసి ఉంటాయి. వాటిని చూసి ఆహా చాలా బాగుంది అని మనం మాయలో పడకూడదు. మన ఆచార్యులు, ఋషులు చాలా గ్రంథాలు రాసి పెట్టారు. వాటిని చదివి ఆ తర్వాత మిగిలినవి చదివితే మనం ఎప్పుడు ఎక్కడ ఎలాంటి గందరగోళంలో పడకుండా ఉంటాం. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.